మీరు చేయండి అని చెప్తారు, మీరు ఇంట్లో పడుకుంటారు. అది కాదు, పార్టీ ఆఫీస్లో ఒక విభాగం ఉంది, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. వెళ్ళండి, కూర్చుని మీ వివరాలన్నీ ఇస్తే నీట్గా రాసుకుని ఏ డిపార్ట్మెంట్ పంపించాలి, ఎప్పటికల్లా బిల్స్ క్లియర్ చేస్తామని మేము చెప్తాం. ఎందుకంటే ఇది పాలిట్ బ్యూరోలో మేము చర్చిస్తున్నాం. పాలిట్ బ్యూరోలో రివ్యూ జరుగుతుంది, మంత్రులకి ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరుగుతుంది. తెలుసు ఆయనకి నీరు చెట్టు విషయం ఆయనకి బాగా తెలుసు. బాబు గారు ఏం చెప్పారో నాకు బాగా తెలుసు. ఆయనకన్నా అంటే డైరెక్షన్ ఇస్తున్నారు బాబు గారు, లేదు ఇది ఇప్పటికల్లా చేద్దామని. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. దయచేసి ఇది మీరు మొదటిది చేయాలి. రెండోది కేసులండి. అధికారంలోకి వచ్చామని కేసులు మర్చిపోతాం కాదు, మన మెడకు చుట్టేసి వదిలేశారు. ఏమైనా పొరపాట్లు జరిగితే గట్టిగా లాగుతారు. అవన్నీ దొంగ కేసులు. నా పైన 23 కేసులు పెట్టారండి. ఎవరన్నా చంపబోయానంట, నేను ఏం చేయాలి చెప్పు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టేశారు నా పైన. చివరికి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. మరి ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చని నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. ఈరోజు హోంమంత్రి గారి నాయకత్వంలో ప్రతి వారం మేడం గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, అనిత గారు వస్తున్నారు. ఎందుకంటే అనిత గారి పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. సో మేడం గారు వచ్చి అక్కడ అన్ని కేసులు తీసుకుని ఇప్పటికీ పార్టీకి సుమారుగా 2800 దొంగ కేసుల వివరాలు వచ్చినాయి. 17,000 మంది కార్యకర్తలు ఆ కేసులో ముడిపడి ఉన్నారు. ఆ కేసులన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. దాంట్లో సగం పైన కేసులు ఇప్పటికీ క్లియర్ చేసాం. ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దొంగ కేసులు ఎవరిపైన పెట్టారో అది డిసెంబర్ లోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నీ క్లియర్ చేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారు. కేసులు ఉన్నాయని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది కూడా పార్టీ ఆఫీస్లో ఒక విభాగం పెట్టాం. కేసు వివరాలు మీరు తెలియజేయండి, కేసులు తీపించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క సమస్య మనం పరిష్కరించుకు ముందరికెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామంలో వచ్చే పనులని కూడా, ఉపాధి హామీ పనులు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు, గ్రామ పార్టీ తీర్మానం చేస్తారు, కూర్చుంటారు. కొత్త కమిటీలు వచ్చిన తర్వాత ఎవరు చేయాలి, ఎలా చేయాలి వాళ్ళు మాట్లాడుకుని చేస్తారు. దానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తాం జరుగుతుంది. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందరికెళ్దాం. అధికారంలోకి వచ్చామని అలసత్వం ఉండకూడదు. అధికారంలో వచ్చామని మన ఇంట్లో పడుకునేది ఉండదు. అన్న చెప్పారే, నేను అదే అనుకుంటున్నా. ప్రతిపక్షంలో పనిచేసాం, ఎందుకు పనిచేసామంటే ఇంకెక్కువ పని చేసినాక పనిచేసినట్టున్నాం. బాబు గారు వదిలిపెట్టట్లేదు మమ్మల్ని. నిన్న మమ్మల్ని రాత్రి 11ంటికి వదిలిపెట్టాడు ఆయన. నేను రాత్రి 11 అయింది. ఇది మాకు బాబు గారు వచ్చి పడుకుని 1 గంట అయింది. మమ్మల్ని 11ంటికి మీరు వెళ్ళండి, లేట్ అయిందన్నారు. వెళ్ళి భోంచేయండి అని చాలా స్మూత్గా చెప్పాడు ఆయన. 11 వరకు పాలిట్ బ్యూరో అయింది. దాని తర్వాత మహానాడు రివ్యూ అయింది. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు ఆయన. తెలంగాణలో భద్రాచలంలో మన టీఎన్టీయూసీలో యూనియన్ గెలిస్తే వాళ్ళతో మీటింగ్ చేశాడు ఆయన. ఇట్లా పనిచేస్తున్నారు ఆయన. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ, మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ, రాజకేశ్ రెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తప్పుడు కథనాలను మీరు రాయిస్తూ మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే జరగదు. సిట్టు విచారణ జరుగుతుంది, వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. 2019లో వీరెవరికన్నా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా? 2019కి ముందు మద్యం వ్యాపారంతో సంబంధం లేనటువంటి వీళ్ళు మద్యం వ్యాపారానికి కేవలం మీ ప్రభుత్వంలో వచ్చింది వాస్తవం కాదా?
దీనికి పూర్తి ఆధారాలు ఉన్నాయి, వాస్తవం కాదా? ఇంకా ఏదో మభ్య పెట్టాలని చూస్తున్నారంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే 10 మద్యం డిపోల్ని తాకట్టు పెట్టి 13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజున దాన్ని వేరే దానికి డైవర్ట్ చేసుకుని దాని నుంచి కమిషన్లు కొట్టుకుంది, వాస్తవం కదా? అలాగే ఏఆర్ఈటీ అని పెట్టి 23,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది, వాస్తవం కాదా? అదేవిధంగా ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్, వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మిచ్చారు. రేట్లు పెంచింది మీరు కాదా? అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు, షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,000. నా ఉదయపూర్ నమస్కారాలు. ఈరోజు బివి రామ్ గాంధీజీ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం చెడు వెనుక్కు, చెడు చూడకు, చెడు మాట్లాడుతున్నారు. నేను అదే చేశాను తప్ప నేను ఎప్పుడు ఎవరిపైన చెడుగా మాట్లాడలేదు, చెడు చూడలేదు, చెడు వినలేదు. కానీ ఈరోజు రాత్రి శక్తులుగా మారి నా పైన దాడి చేయడం అనేది నిజంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ మనం చేస్తున్నా. ఈరోజు ఎందుకంటే నా టూర్ షెడ్యూల్ క్లియర్గా ఇచ్చా. సిపి గారు పెట్టాను, అక్కడ బాజుబాక పోలీస్ స్టేషన్ సీఐకి నేను టూర్ షెడ్యూల్ పెట్టా కూడా జరిగిందంటే అంటే మళ్ళా అక్కడ ఏ రకంగా సామాన్యం పడుతుందో అర్థమవుతుంది. అంటే 100 మంది అక్కడ వస్తే 2 పోలీసులు పంపారంటే అది ఏం చేస్తారో అడుగుతున్నారు. దాన్ని డెఫినెట్ గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు, ఏదో భయపడిపోతారు అనుకున్నా. కానీ దాడి చేస్తాడని ప్రెస్ మీట్ పెట్టాను, సిపిని కలిశాను, నిన్న నర్సీపట్నం స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్లాను. అందువల్ల ఈ రోజు గాంధీ మార్గంగా డెఫినెట్ గా ధర్మ యుద్దం చేయబోతున్నాను. ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా యుద్దం టీడీపీతో కాదు ఇది. కానీ చాలా మంది అపోహ తీసుకొస్తున్నారు, రామ్ టీడీపీ యుద్దం చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇట్స్ అ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బీవరం, ఇట్స్ అ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మనోసారి చెప్తున్నారు. అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటెంప్టివ్ మర్డర్ చేశాడు. అతను నేను April 24 సిబిఐకి, హోమ్ మినిస్టర్కి ఢిల్లీలో ఫిర్యాదు చేశానని చెప్పి నన్ను చంపాలని చూశాను మిస్టర్ పల్లా శ్రీనివాస్. అందువల్ల నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు ఎన్ని ప్రజెస్ వచ్చినా నేను బెండ్ అవును. ఎందుకంటే నేను మొండోడు, రాజుకంటే బలవంతుడు. రామని కూడా మొండోడు. డెఫినెట్ గా ఎవడ మాట విన్ను, న్యాయం కోసం ఎంత యుద్దం చేస్తాను. ఈ రోజు ఇది పక్క పెట్టండి. నా పర్సనల్ వారిని నేను యుద్ధం పోయినట్లు ప్రభుత్వం పైన. ప్రభుత్వం చేసిన ప్రతి తప్పిదం ఏంటంటే 2017లో 25,000 మందికి ఇల్లులు మంజూరు చేశారు. నాడు ₹1,00,000 కట్టారు. బ్యాంకులు రుణాలు ఇప్పించారు. మరి ఈ రోజు 2025 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎవరికి ఇల్లు చేతికి రాలే. ఈ రోజు బ్యాంకు ఈఎంఐ 3,000 కడుతున్నారు. ఆ ₹1,00,000కి ₹2 వడ్డీ కడుతున్నారు. అంటే ₹5,000 కడుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో అసలు టిటికాయలు ఎక్కడే ఆపేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతుంది. రేపు June 12 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం పాలలో మీరు ఏం చేశారంటే ఇవాళ మీ వల్ల 10 లక్షల మంది, అంటే ఒక కుటుంబం చొప్పున వేసుకుంటే 2,60,000 ఇంటూ 4 చేసుకుంటే మీ వల్ల 10,72,000 మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాయింట్ లేవనెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే బ్యాంక్ ఈఎంఐ మేము కడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అడుగుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గెలువెత్తింది నేనే. కానీ ఈ రోజు అమరావతికి ఇస్తున్న ప్రయారిటీ ఈ 10 లక్షల మందికి ఇవ్వట్లేదు. ఒకటే కోరుతాను, ముందు ఆ టిడ్కో ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు చేర్చబడిన తర్వాత అప్పుడు అమరావతి స్టార్ట్ చేయని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ జీవీఎంసీలో వచ్చి నిధులు కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు. అదే ఒకటే కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఎందుకు వస్తారు ముందుకి? మనం డబ్బు ఇస్తేనే వస్తారు. మన వల్ల నష్టపోయిన కాంట్రాక్టులు ముందుకు రావట్లేదు. అదే దయచేసి అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే తప్ప కూడా కాదు. కానీ ఇప్పుడు అమరావతి కట్టకపోతే వచ్చే నష్టమేం లేదు. ముందు
ప్రభుత్వం ఈ 10,70,000 న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత అప్పుడు అమరావతిని ప్లానింగ్ స్టార్ట్ చేయండి. అంతేకాని ఈ రోజు మీరు అదేమీ లేకుండా మేము అమరావతిని ఏదో క్యాపిటల్ చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అనవసరంగా అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రదేశ్ అడగలిపోకండి. ఇవాళ ప్రతి డబ్బు, ప్రతి పైసా అకౌంటబిలిటీ, ఈ అకౌంటబిలిటీ లేక ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. దయచేసి మేము కోరేది ఒకటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మీరు ముందు మన టిడ్కోయిలు మీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసాం, దాని ముందు న్యాయం చేయండి. టిడ్కోయిలు న్యాయం చేసినట్లయితే మనకి, ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా విశ్వసనీయంగా వస్తారు. 11 నెలల్లో మీరు దీని మీద ఇప్పుడు కూడా మాట్లాడలేదు. దయచేసి ఆ 10,70,000కి న్యాయం చేయమని కోరుతున్నారు. న్యాయం చేస్తేనే పని ఉంటుంది. ఇప్పుడు బివి రామనాయుడు మన మే 12 మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు అతనిగా చచ్చిపోయాడు. ఈ రోజు బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల కోసం వచ్చుదాన్ని. ఎందుకంటే ఇది నా రీబర్త్. ఈ రీబర్త్ ప్రజల కోసం అంకితం చేయబోతారు. డిఫరెంట్ గా పేద, బడుగు, బలిన కోసం పోరాటం చేయబోతారు. న్యాయం జరిగేదాకా నేను వాళ్ళకి చూస్తుంటాను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎవరైనా బెదిరించినా సరే లెక్క చేయను. నేను ఇప్పుడే చెప్తున్నాను, పల్లా శ్రీనివాస్ పైన ఎఫ్ఐఆర్ కట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఘటన పైన స్పందించాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తారు. జై హింద్. Seen the multiple storm drones attack also targeted at this airport and also at the Srinagar airport. How are the arrangements for the security so far? So first of all, the purpose of my visit has been to appreciate the efforts of our airport staff and also the CISF, which has coordinated very well with the armed forces in protecting the airport and also lifting up the whole morale of the Airport Authority of India and civil aviation. Because just like the country, we were also very worried when there were news reports saying that Jammu airport there is a lot of activity, drone activity and everything happening around the airport. So we were very concerned about the infrastructure and the airport. But the way the airport staff, right from the director to all the people who are working there, and in fact CISF, the way they have shown courage, the way they have handled the situation, I felt that I had to personally come and visit them and thank them for the kind of attitude that they've shown. And it is with that purpose that I've come to Jammu and Srinagar. And the second purpose was that we wanted to start the civil operations just like how it was before the attack. So we wanted to bring normalcy in the civil aviation connectivity. And that also we have done. That also we have done both for Srinagar and Jammu. Almost all the connectivity we have restored so that people can come and go as it was happening just before the attack. And on top of that, here in Jammu we are building a new terminal. That is where we are at the present moment. We are building a new terminal with 50,000 square feet, which is going to handle much more capacity than the existing building. This is slated to be completed by June next year. So I wanted this construction also to happen very, very smoothly and on time. So I've utilized this opportunity to review the construction also that is happening here, and very happy to say that the whole team here, let it be the new construction or the existing staff, everyone is working up to their mark, and the way they have stood up in this difficult time, I think they needed that kind of appreciation, and as a minister I wanted to do that personally. And since I'm interacting with the media, I would also like to take this opportunity to appreciate the efforts of our armed forces. I think all the 140 crore people of this country are very, very proud, and they are keeping their head held high today in front of the whole world, that if anyone tries to, dares to attack India in the name of terrorism, then they are going to face the heat of it. Sir, Celebi, a Turkish company, is on the eye of the storm. They are handling the ground operations at many locations for you. Will you be also be taking the action against them also, because many of the cases were also found against them, including DRS? This is a security aspect, and we are talking with the security agencies also, and it is there in the notice of us, and we'll see what decision needs to be taken. We are working it out. Trade organizations and many Yes, we are aware of whatever it is happening, and we will take a decision in the interest of the nation, and we are talking with the necessary people inside, internally also with the security agencies, and we'll take the necessary decision. Thank you, sir. నా పేరు కృష్ణారెడ్డి, షేరుగూడ. నేను ఇబ్రాహీంపట్నం మండలంలో చేరుపై నుండి ఇబ్రాహీంపట్నం వచ్చిన కొంచెం లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినా. అక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత ఆ బిర్యానీ ప్లేట్లో, బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. ఇక్కడ కంప్లైంట్ చేశారు?
నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. గట్టిగా నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే, కంప్లైంట్ వేయలే ఇంకా. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన దాకా. నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళారు? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యాను. బళ్ళు వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా చెప్పిర్రా? వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిర్రా బళ్ళు వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్పితే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పిన, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యతని నాకు రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బళ్ళు? ఇంకెవరని వచ్చే ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. అవునా? ప్రజలకు ఆదాయాలు పెంచడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తాను అని అనేకమైన గొప్ప విషయాలు చెప్పి నమ్మించాడు. సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి చూస్తే దయనీయమైన స్థితికి నెట్టబడతా ఉంది. తిరోగమనంలో రాష్ట్రం వెనక్కి వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం బురద జల్లుదాం, ఆయన ఏ విధంగా వ్యక్తిత్వ హననాన్ని చేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఏ విధంగా క్రిమినల్ కేసులు పెడదాం, వేధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉన్న వారి మీద లేనిపోని కేసులు పెట్టి ఆ కేసుల్లో విరికించి వేధించి భయపెడదాం అనే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నాడు. సమయం అంతా, శ్రమంతా, సామర్థ్యం అంతా చంద్రబాబు నాయుడు గారు దీని మీదే ఉపయోగిస్తున్నాడు తప్ప రాష్ట్రం అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల యొక్క బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితే లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగించేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నాడు. ఇవాళ మనం చూస్తే ఎంత దుర్మార్గం అంటే, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు మైసూరులో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్లోకి వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేయాలి ఆయన్ని? ఆయన ఎవరు? ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. అంతేకాదు, ఒక కంపెనీకి, అంటే వరల్డ్ వైడ్ కంపెనీకి, యూరప్లోనే బ్రహ్మాండమైనటువంటి కంపెనీకి, వికాట్కి ఆయన ఫుల్ టైం ఫైనాన్స్ సెక్రటరీ. ఈ వికాట్ కంపెనీ గురించి 2 మాటలు ఇక్కడ మీకు చెప్పాలి. ఇది 165 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఒక సిమెంట్ కంపెనీ. యూరప్లోనే యూరప్ మొత్తంలో బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి కంపెనీ ఇది. 1867లో ఈ కంపెనీని ప్రారంభించారు. దీనిలో 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో దీని సిమెంట్ అమ్మకాలు ఎంతో తెలుసా? 44,300